కరెక్ట్. సో నదీ వ్యవస్థ భారతదేశంలో ప్రవహించే నదులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. భారతదేశంలో ప్రవహించే నదులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. సో భారతదేశంలో ప్రవహించే నదులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి హిమాలయ నదులు, ఫస్ట్ వన్. సో హిమాలయ నదులు లేదా వీటినే జీవనదులు అని అంటారు. సెకండ్ వన్ ద్వీపకల్ప నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ. సో థర్డ్ వన్ అంతర్భూభాగ నదీ వ్యవస్థ, థర్డ్ వన్ అంతర్భూభాగ నదీ వ్యవస్థ. సో భారతదేశంలో ప్రవహించే నదులను ప్రధానంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. హిమాలయ నదులు, సో వాటినే జీవనదులు అని అంటారు. సెకండ్ వన్ ద్వీపకల్ప నదీ వ్యవస్థ, వీటిని వర్షాధార నదులు అని అంటారు. థర్డ్ వన్ అంతర్భూభాగ నదీ వ్యవస్థ, అంతర్భూభాగ నదీ వ్యవస్థ. సో భారతదేశంలో ప్రవహించే నదులను 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. సో హిమాలయ నదులు లేదా జీవనదులు, రెండవది ద్వీపకల్ప నదీ వ్యవస్థ లేదా వాటిని వర్షాధార నదులు అంటారు, మూడవది అంతర్భూభాగ నదీ వ్యవస్థ. సో ఫస్ట్ వన్, సో వాటిలో మొదటిది సో హిమాలయ నదీ వ్యవస్థ. హిమాలయ నదీ వ్యవస్థ, ఈ హిమాలయ నదీ వ్యవస్థలో ప్రధానంగా 3 నదులను చేర్చడం జరిగింది. ఒకటి సో గంగా, సెకండ్ వన్ సింధు, థర్డ్ వన్ బ్రహ్మపుత్ర, థర్డ్ వన్ బ్రహ్మపుత్ర. గంగా, సింధు, బ్రహ్మపుత్ర అనే 3 నదులను సో హిమాలయ నదీ వ్యవస్థలో ఈ 3 నదులను చేర్చడం జరిగినది. సో ఈ యొక్క హిమాలయ నదులైనటువంటి గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల యొక్క ఉపనదులను మనం ఈజీగా ఒక సిస్టమేటిక్ వేలో సో ఒక సెంటెన్స్ను ఫ్రేమ్ చేసుకొని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. సో దీనిలో చూసినట్లయితే సో ఫస్ట్ వన్ సో సింధు నది అని, ఇక్కడ గంగా నది అని, ఆ తర్వాత ఇక్కడ మనం బ్రహ్మపుత్ర అని రాసినాం. సింధు, గంగా, బ్రహ్మపుత్ర అని మనం రాసుకున్నట్లయితే సింధు, గంగా, బ్రహ్మపుత్ర అని రాసినాం. ఈ సింధు నది యొక్క ఉపనదులకు కోడు జేసీ బ్రదర్స్. ఇక్కడ చూడండి, జేసీ బ్రదర్స్ అంటే జేసీ బ్రదర్స్, మనకి దీన్ని దిల్సుఖ్ నగర్లో ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉంది జేసీ బ్రదర్స్ అని. జేసీ బ్రదర్స్ ఇది సింధు నది యొక్క ఉపనదులకు కోడు. సో ఈ జేసీ బ్రదర్స్ అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ ఊరు నుండి ఇక్కడికి కోచింగ్కి వచ్చారు ఇద్దరు ఎక్స్ అండ్ వై అనే ఇద్దరు అమ్మాయిలు. సో వాళ్ళ పేరు, ఒక అమ్మాయి పేరు గోమతి, రెండో అమ్మాయి పేరు భాగ్మతి, గోమతి, భాగ్మతి. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ జేసీ బ్రదర్స్ షాప్ ముందర ఒక చిన్న సో ఒక బ్యానర్ రాసి పెట్టారు. ఏమని అంటే 1 get 2 free అని. సో 1 get 2 free అని పెట్టి, అంటే ఒక డ్రెస్ కొంటే 2 డ్రెస్సులు ఫ్రీ. కానీ ఇది ఇక్కడ దిల్సుఖ్ నగర్లో కాదు, సో అది గండిపేటలో జేసీ బ్రదర్స్ ఒక బ్రాంచ్ ఓపెన్ అయింది అక్కడ అని. సో 1 get 2 free. సో కాబట్టి వీళ్ళకు అంటే వీళ్ళు హైదరాబాద్ కొత్త గోమతి, భాగ్మతి అనేవారు. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ ఊరు అతను చిన్నప్పటి నుంచి వాళ్ళ క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు రామ్. ఎవరు? రామ్. సో రామ్ను ఫోన్ చేసి అడిగారు ఏమని అంటే, మరి ఇట్లా జేసీ బ్రదర్స్ షాపు సో గండిపేటలో ఓపెన్ అయింది, అక్కడ ఒక డ్రెస్ కొంటే 2 డ్రెస్సులు ఫ్రీ, మాకు తెలియదు మరి, సో కంపెనీ వస్తావంటే వాళ్ళు ఏమన్నారంటే, సో చూడండి ఇక్కడ ఎందుకు అని అంటే గాగ్రా కోసం గోమతి భాగ్మతీలు, గాగ్రా కోసం గోమతి భాగ్మతీలు సో రామ్ని అడిగారు. ఇక్కడ గాగ్రా కోసం గోమతి భాగ్మతీలు రామ్ని అడిగారు. ఏమని అంటే రామ్ని అడిగారు ఏమని, సో గండిపేట వెళ్దామంటే, గండిపేట వెళ్దామా అని అంటే సో రామ్ ఏమన్నాడు, వైఎస్ పోదామని అన్నాడు, వైఎస్ పోదామని. సో ఇక్కడి వరకు తీసుకున్నట్లయితే వెళ్దామంటే అనే వరకు తీసుకుంటే ఇవి గంగానది యొక్క ఎడమవైపు ఉపనదులు, కింది తీసుకున్నట్లయితే గంగానది యొక్క కుడివైపు నదులు.
సో జేసీ బ్రదర్కు అంటే జేసీ బ్రదర్స్ ఇవి సింధు నది యొక్క ఉపనదులు. జే అంటే జీలం, సో సి అంటే చినాబ్, జీలం చినాబ్. సో ఆ తర్వాత ఇక్కడ చూడండి, జే అంటే జీలం, సి అంటే చినాబ్. సో బిని కిందికి తీసుకురండి, ఆర్ను పైకి తీసుకురండి. అంటే ఇవి సింధు నది యొక్క ఉపనదులు ఉత్తరం నుండి దక్షిణానికి వరుసగా ఉన్నటువంటి నదులు. జీలం, సో ఆ తర్వాత చినాబ్, జీలం చినాబ్. ఆ తర్వాత దీన్ని పైకి తీసుకెళ్ళినట్లయితే రావి, దీన్ని కిందికి తీసుకెళ్ళినట్లయితే అది బియాస్. ఎస్ అంటే సట్లెజ్. ఎందుకు జేసీ బ్రదర్స్ అంటే ఇద్దరు అమ్మాయిలు వెళ్దామని చెప్పారు. ఎవరితో? రామ్ని అడిగింది ఏమని? సో గాగ్రా కోసం గోమతి, సో గోమతి, ఆ తర్వాత గోమతి, ఆ తర్వాత భాగమతి. రామ్ని అడిగిరు గండిపేట వెళ్దామా అంటే ఆయన ఏమన్నా రామ్ వైఎస్ పోదామని చెప్పిండు. ఇక్కడ గాగ్రా అంటే గాగ్రా, ఇవి గంగానది యొక్క ఉపనదులకు కోడు. గాగ్రా అంటే గాగ్రా, కో అంటే కోసి, సా అంటే సరయు, గోమతి అనగా గోమతి, ఈ మా అంటే మందాకిని. ఆ తర్వాత భాగమతి అనగా భాగమతి, ఈ మాలో ఈ మా అంటే మందాకిని, సారీ పైన మందాకిని కింద మహానంద. రామ్ అంటే రామ్ గంగా, రామ్ గంగా. సో గండిపేట అంటే గండక నది. సో గండిపేట వెళ్దామంటే రామ్ ఏమన్నాడంటే వైఎస్ పోదామన్నాడు. వై అంటే యమున, ఎస్ అంటే సోన్, పి అంటే పున్, వైఎస్ పోదామని చెప్పాడు. వైఎస్ PODAM పోదాం, వైఎస్ పోదాం అంటే యమునా, సోన్, పున్ ఇవి గంగానది యొక్క కుడివైపు నదులు, పైవన్నీ కూడా గంగానది యొక్క ఎడమవైపు నదులు. సో గండిపేట వెళ్ళారు. గండిపేట వెళ్ళిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి కల్చర్ను, సో అక్కడ ఉన్నటువంటి కల్చర్ చూసేసరికంటే పాపం వీళ్ళు అసలే పల్లెటూరు వాళ్ళు. సో వీళ్ళ మదిలో బాధ కనిపిస్తుందట, వీళ్ళ మనసులో బాధ కనిపిస్తుంది. మదిలో అంటే బ్రహ్మపుత్ర నదికి కోడ్ ఏం సార్ అంటే మదిలో బాధ కనిపిస్తుంది. ఎవరి మదిలో? సో గోమతి భాగమతి వాళ్ళ మదిలో. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరు వాళ్ళు కాబట్టి మదిలో బాధ కనిపిస్తుంది. మా అంటే మానస్, ది అంటే దిబాంగ్, దిబ్రూ దిక్కు. సో దిబాంగ్, దిబ్రూ దిక్కు. లో అంటే లోహిత్, బా అనగా బరాక్ భారతి, బా అనగా బరాక్ భారతి, దా అంటే ధన్ సిరి, అంటే సిరి 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 అని వచ్చినాయి కాబట్టి అన్ని ఇక్కడనే రాసినాం. ధన్ సిరి, భేల్ సిరి, సుబాన్ సిరి. ఇవి కాకుండా ఈ కోడ్లో వచ్చే ఉపనదులు ఇవి. మదిలో బాధ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మదిలో బాధ కనిపిస్తుంది. ఈ బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. అంటే మదిలో ఎవరి మదిలో అంటే జేసీ బ్రదర్స్కి వెళ్ళారు. ఎవరెవరు? ఎందుకు అంటే జేసీ బ్రదర్స్ అంటే సింధు నది ఉపనదులు. సో గంగానది ఉపనదులకు కోడ్ ఏంటంటే జేసీ బ్రదర్స్కి వెళ్ళారు. ఎందుకు అంటే గాగ్రా కోసం గోమతి భాగ్మతీలు. సో రామ్ని అడిగారు గండిపేట వెళ్దామంటే వైఎస్ పోదామని చెప్పాడు. సో అవన్నీ గంగానది యొక్క ఉపనదులు. సో గండిపేట వెళ్ళొస్తుంటే సో అక్కడ ఫాస్ట్ కల్చర్ని చూసి వీళ్ళ మదిలో బాధ కనిపిస్తుందట. మదిలో బాధ కనిపిస్తుంది. మా అనగా మానస్, ది అనగా దిబాంగ్, దిబ్రూ దిక్కు, లో అనగా లోహిత్, బా అనగా బరాక్ భారతి, ధా అనగా ధన్ సిరి. ఈ సిరి అని వచ్చాయి కాబట్టి ధన్ సిరి, భేల్ సిరి, సుబాన్ సిరి. ఇవి బ్రహ్మపుత్ర ఉపనదులు. ఇవి కాకుండా ఈ కోడ్లో లేనటువంటి ఉపనదులు తీస్తా, గంగాధర, పగ్లాదియ. తీస్తా, గంగాధర, పగ్లాదియ. ఇవి సో హిమాలయ నదులు. ఈ 3 హిమాలయ నదులు వాటి యొక్క ఉపనదులు. దాన్ని ఇలా గుర్తుపెట్టుకోండి. గాగ్రా కోసం గోమతి భాగ్మతీలు. రామ్ని అడిగారు గండిపేట వెళ్దామా అని. సో ఆయన ఏమన్నాడు? వైఎస్ పోదామని చెప్పిండు. ఇవి గంగా నది యొక్క ఉపనదులు. ఎందుకు అంటే జేసీ బ్రదర్స్ అనేవి సింధు నది యొక్క ఉపనదులు. సో పోయి వెళ్ళేస్తున్నప్పుడు వాళ్ళ మదిలో బాధ కనిపిస్తుంది అనేవి సో బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. సో ఇది సో దీన్ని తీసుకున్నట్లయితే సో ఆ తర్వాత సో ఫస్ట్ వన్ మనం ఒక్కొక్క నదిని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ గంగా నది, సారీ సింధు నది. సో ఫస్ట్ వన్ సింధు నది. సో సింధు అని రాద్దాం. సింధు నది. సో సింధు నది యొక్క జన్మస్థానం
సింధు నది యొక్క జన్మస్థానం. సో మనం మ్యాప్లో చూసినట్లయితే, సో ఇప్పుడు మనం పెనిన్స్ ఇక్కడ రివర్ సిస్టమ్, ఈ రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు అని ప్రధానంగా మనం 2 రకాలు వర్గీకరించుకున్నాం. ఇంకోటి అంతర్భూభాగ నదీ వ్యవస్థ. ఫస్ట్ మొదటగా వీటి గురించి చెప్పుకున్నాం. ఈ హిమాలయ నదీ వ్యవస్థలో మొదటగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదులను, గంగా, ఇండస్ అనగా సింధు, బ్రహ్మపుత్ర. సో వీటిని మూడింటిని చేర్చాము. వీటిలో ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వన్, సో సింధు నది. సింధు నది, సింధు నది, ఇది సింధు నది యొక్క స్టోరీ. సో సరే చూద్దాం ఇప్పుడు. ఇది సింధు నది. సో సింధు, సింధు సింధు నది యొక్క జన్మస్థానం టిబెట్లోని మానస సరోవరానికి సమీపాన గల బొకర్చు అనే హిమానీ నదం. సింధు నది యొక్క జన్మస్థానం ఇక్కడ. సో టిబెట్లోని మానస సరోవరానికి సమీపాన గల బొకర్చు అనే హిమానీ నదం. బొకర్చు, బొకర్చు అనే హిమానీ నదం. బోకర్చు అనే హిమానీ నదం. సో సింధు నది యొక్క జన్మస్థానం టిబెట్లోని మానస సరోవరానికి సమీపాన గల సో బొకర్చు అనే హిమానీ నదం. బోకర్చు అనే హిమానీ నదం. సో దీని యొక్క పొడవు, దీని యొక్క మొత్తం పొడవు సో 2880 కిలోమీటర్లు. ఆ తర్వాత నెక్స్ట్ భారత్లో దీని యొక్క పొడవు, భారత్లో దీని యొక్క పొడవు, భారత్లో దీని యొక్క పొడవు 709 కిలోమీటర్లు. మొత్తం పొడవు 2880, భారత్లో దీని యొక్క పొడవు సో 709 కిలోమీటర్లు. ఓకేనా? సో ఆ తర్వాత సింధు నది యొక్క పర్వతీయ ఉపనదులు లేదా కుడివైపు ఉపనదులు. సింధు నది యొక్క పర్వతీయ ఉపనదులు లేదా కుడివైపు ఉపనదులు. సింధు నది యొక్క పర్వతీయ లేదా కుడివైపు ఉపనదులు 1 గిల్గిట్, గిల్గిట్, షోక్, షోక్, జస్కర్, జస్కర్, కాబుల్, హుంజ్, డ్రాస్, సిగర్, నుబ్రా. గిల్గిట్, షోక్, జస్కర్, కాబుల్, హుంజ్, సో డ్రాస్, సిగర్, నుబ్రా ఇవి సింధు నది యొక్క పర్వతీయ లేదా కుడివైపు ఉపనదులు. ఆ తర్వాత సింధు నది యొక్క మైదాన ఉపనదులు. మైదాన ఉపనదులు. సో సింధు నది యొక్క మైదాన ఉపనదులకు మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. జేసీ బ్రదర్స్, జేసీ బ్రదర్స్, జేసీ బ్రదర్స్. సో జేసీ బ్రదర్స్ ఇగో ఇక్కడనే ఉన్న ఇవే జేసీ బ్రదర్స్. ఏవి అన్నట్లయితే చూద్దాం ఇక్కడ. సో జేసీ బ్రదర్స్. సో జీలం, జే అనగా జీలం, ఆ తర్వాత సి అనగా చినాబ్, దీని పైకి తీసుకురండి. రావి, దీని కిందికి తీసుకురండి. బియాస్, దీని కిందికి. అదేవిధంగా ఎస్ అంటే సట్లేజ్. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ సో సింధు నది టిబెట్లోని మానస సరోవరం వద్ద గల బొకర్చు అనే హిమానీ నదం వద్ద ప్రారంభమై పశ్చిమంగా ప్రవహిస్తూ సో జమ్మూ అండ్ కాశ్మీర్లోని దామాచోక్ అనే ప్రాంతం వద్ద, దామాచోక్ అనే ప్రాంతం వద్ద, దామాచోక్ అనే ప్రాంతం వద్ద జమ్మూ అండ్ కాశ్మీర్ లేదా భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. సో సింధు నది
తన జన్మస్థానం నుండి పశ్చిమంగా ప్రవహిస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్లోని దామాచౌక్ అనే ప్రాంతం వద్ద భారతదేశంలోకి ప్రవేశించి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లోని లడక్ జస్కర్ శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని సింధు తల్బలా వద్ద ఇక్కడ సింధు తల్బలా వద్ద మైదాన ప్రాంతాన్ని చేరుకుంటుంది. పాకిస్తాన్లోని సింధు తల్బలా వద్ద మైదాన ప్రాంతాన్ని చేరుకుంటుంది. పాకిస్తాన్లోని సింధు తల్బలా వద్ద మైదాన ప్రాంతాన్ని చేరుకొని ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి దక్షిణంగా ప్రవహిస్తుంది. దక్షిణం వైపు తిరిగి పాకిస్తాన్లో దక్షిణంగా ప్రవహిస్తూ పాక్లోని కరాచీకి దిగువన పాకిస్తాన్లోని కరాచీకి దిగువన అరేబియా సముద్రంలో కలుస్తుంది. సింధు నది యొక్క జన్మస్థానం సింధు నది తన జన్మస్థానం నుండి పశ్చిమంగా ప్రవహిస్తూ జమ్మూ కాశ్మీర్లోని దామాచౌక్ అనే ప్రాంతం వద్ద భారత్లోకి ప్రవేశించి జమ్మూ కాశ్మీర్లోని లడక్ జస్కర్ శ్రేణుల మధ్య గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని సింధు తల్బలా వద్ద మైదాన ప్రాంతాన్ని చేరుకొని ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి పాకిస్తాన్ గుండా ప్రవహిస్తూ కరాచీకి దిగువన అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఆ తర్వాత సింధు నదికి గల మారు పేర్లు. సింధు నదిని టిబెట్లో సింగి కంబన్ లేదా సింగి కబాబ్ అని పిలుస్తారు. సింధు నదిని టిబెట్లో సింగి కంబన్ లేదా సింగి కబాబ్ అని పిలుస్తారు. గ్రీకు భాషలో సింధు నదిని టిబెట్లో సింగి కంబన్ లేదా సింగి కబాబ్ అని, గ్రీకు భాషలో సింధోస్ అని, లాటిన్ భాషలో ఇండస్ అని, పర్షియా భాషలో హిందూ అని పిలుస్తారు. సింధు నదిని టిబెట్లో సింగి కంబన్ లేదా సింగి కబాబ్ అని, గ్రీకు భాషలో సింధోస్ అని, లాటిన్ భాషలో ఇండస్ అని, పర్షియా భాషలో హిందూ అని పిలుస్తారు. ఈ యొక్క సింధు నది ప్రధానంగా 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. 1 టిబెట్, 2 ఇండియా, 3 పాకిస్తాన్. ఫస్ట్ వన్ టిబెట్, సెకండ్ వన్ ఇండియా, థర్డ్ వన్ పాకిస్తాన్. ఓకే, పశ్చిమంగా ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలిసేటువంటి అతి పొడవైన నది సింధు నది. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఆ తర్వాత జీలం. జీలంను సంస్కృతంలో వితస్థా నది అని అంటారు. జీలంను సంస్కృతంలో వితస్థా నది అని అంటారు. దీని జన్మస్థానం, జీలం యొక్క జన్మస్థానం దక్షిణ జమ్మూ కాశ్మీర్లోని విరినాగ్. దీని యొక్క జన్మస్థానం ఇక్కడ దక్షిణ జమ్మూ కాశ్మీర్లోని విరినాగ్.
సో దక్షిణ జమ్మూ కాశ్మీర్లోని విరీనాగ్ నుండి ప్రారంభమవుతుంది. పొడవు 724 కిలోమీటర్లు. ఇది దక్షిణ జమ్మూ కాశ్మీర్లోని విరీనాగ్ నుండి ప్రారంభమవుతూ సో పొడవు 724 కిలోమీటర్లు. ఇది పాకిస్తాన్లోని ట్రిమ్ము వద్ద సో పాకిస్తాన్లోని ట్రిమ్ము సో పాకిస్తాన్లోని ట్రిమ్ము వద్ద సో పాకిస్తాన్లోని ట్రిమ్ము వద్ద చినాబ్ నదిలో కలుస్తుంది. సో దీని యొక్క ముఖ్యమైన ఉపనది కిసాన్ గంగా. జీలం యొక్క ముఖ్యమైన ఉపనది కిసాన్ గంగా. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉలర్ సరస్సు గుండా ప్రవహిస్తుంది. ఇది జమ్మూ కాశ్మీర్లో ఉలర్ సరస్సు గుండా ప్రవహిస్తుంది. అనగా జీలం నది వల్ల ఈ యొక్క ఊలర్ అనే మంచినీటి సరస్సు ఏర్పడినది. ఊలర్ అనే మంచినీటి సరస్సు ఏర్పడినది. ఆ తర్వాత నెక్స్ట్ వన్. సో జీలం నదినే ఇంకోసారి చూద్దాం. జీలం నదిని సంస్కృతంలో వితస్థా నది అని అంటారు. దీనినే హైడాస్పస్ నది అని కూడా అంటారు. హైడాస్పస్ నది అని కూడా అంటారు. సో దీని యొక్క జన్మస్థానం దక్షిణ జమ్మూ కాశ్మీర్లోని విరీనాగ్. పొడవు 724 కిలోమీటర్లు. ఇది భారత్లోని జమ్మూ అండ్ కాశ్మీర్ గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని ట్రిమ్ము వద్ద సో చినాబ్ నదిలో కలుస్తుంది. ఈ నది వల్ల సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఊలర్ సరస్సు ఏర్పడినది, లేదా ఈ నది ఉలర్ సరస్సు గుండా ప్రవహిస్తుంది. దీని ముఖ్యమైన ఉపనది కిసాన్ గంగా. ఆ తర్వాత సెకండ్ వన్. చినాబ్ నది. చినాబ్ నదిని సంస్కృతంలో అస్కిని అని అంటారు. అస్కిని. చినాబ్ నది యొక్క జన్మస్థానం హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాలా కనుమ దగ్గర గల లోహ స్పితి. హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాలా కనుమ దగ్గర గల లోహ స్పితి అనేది దీని యొక్క జన్మస్థానం. పొడవు 1180 కిలోమీటర్లు. పొడవు 1180 కిలోమీటర్లు. ఇది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్ల గుండా ప్రవహిస్తూ సో పాకిస్తాన్లోని ఆక్నూర్ వద్ద మైదాన ప్రాంతాన్ని చేరుకుంటుంది. ఇది పాకిస్తాన్లోని ఆక్నూర్ వద్ద మైదాన ప్రాంతాన్ని చేరుకుంటుంది. ఆ తర్వాత కొద్ది దూరం ప్రవహించి పాకిస్తాన్లోని సో పంచనాడ్ వద్ద పంచనాడ్ వద్ద సట్లెజ్ నదిని కలుస్తుంది. సో చినాబ్ నదిని సంస్కృతంలో అస్కిని అని అంటారు. దీని యొక్క జన్మస్థానం హిమాచల్ ప్రదేశ్లోని బారాలాచాలా కనుమ దగ్గర గల లోహ స్పితి. దీని పొడవు 1180 కిలోమీటర్లు. దీని యొక్క పొడవు 1180 కిలోమీటర్లు. ఇది హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ల గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని ఆక్నూర్ వద్ద మైదాన ప్రాంతాన్ని చేరుకొని ఆ తర్వాత పాకిస్తాన్లోని పంచనాడ్ వద్ద సట్లెజ్ నదిని కలుస్తుంది. సో ఇది ప్రధానంగా చంద్రభాగా అనే రెండు నదుల కలయిక. దీనిని హిమాచల్ ప్రదేశ్లో చంద్రభాగా అని పిలుస్తారు. చంద్రభాగా రివర్ అని పిలుస్తారు. సింధు నది యొక్క ఉపనదులలో అతిపెద్ద ఉపనది చినాబ్. సో అత్యధిక నీటిని సింధు నదిలోకి చేరవేసే సింధు యొక్క ఉపనది చినాబ్.
ఇది భారత్లో 2 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ రావి. రావి సంస్కృతంలో దీనిని పరూషిణి అని అంటారు. రావి నదిని సంస్కృతంలో పరూషిణి అని అంటారు. సో దీని యొక్క జన్మస్థానం, రావి నది యొక్క జన్మస్థానం సో హిమాచల్ ప్రదేశ్లోని రోహుతంగ్ కనుమ. హిమాచల్ ప్రదేశ్లోని రోహుతంగ్ కనుమ దీని యొక్క జన్మస్థానం. హిమాచల్ ప్రదేశ్లోని రోహుతంగ్ కనుమ దీని యొక్క జన్మస్థానం. ఆ తర్వాత పొడవు, సో దీని యొక్క పొడవు సో 725 కిలోమీటర్లు. దీని యొక్క పొడవు 725 కిలోమీటర్లు. సో రావి నదిని సంస్కృతంలో పరూషిణి అని అంటారు. సో సంస్కృతంలో పరూషిణి అని అంటారు. దీని యొక్క జన్మస్థానం హిమాచల్ ప్రదేశ్లోని సో రోహుతంగ్ కనుమ. పొడవు 725 కిలోమీటర్లు. పొడవు 725 కిలోమీటర్లు. సో ఇది రావి నది. రావి నదిని సంస్కృతంలో పరూషిణి అని అంటారు. ఇది రావి నది. ఇది రావి నది. సో రావి నదిని సంస్కృతంలో పరూషిణి అని అంటారు. జన్మస్థానం హిమాచల్ ప్రదేశ్లోని రోహుతంగ్ కనుమ. పొడవు 725 కిలోమీటర్లు. సో ఇది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ల గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ల గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని సో రంగాపూర్ వద్ద చినాబ్ నదిని కలుస్తుంది. పాకిస్తాన్లోని రంగాపూర్ వద్ద చినాబ్ నదిని కలుస్తుంది. సో రావి నదిని పరూషిణి నది అని, ఐరావతి అని, లాహోర్ నది అని పిలుస్తారు. రావి నదిని పరూషిణి అని, ఐరావతి అని, లాహోర్ నది అని పిలుస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ సో బియాస్ నది. బియాస్. సో ఇది బియాస్ నది. బియాస్ నదిని సంస్కృతంలో విపాస్ అని అంటారు. బియాస్ను సంస్కృతంలో విపాస్ నది అని అంటారు. ఈ విపాస్ నది లేదా బియాస్ నది హిమాచల్ ప్రదేశ్లోని రోహుతంగ్ కనుమ దగ్గర గల బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది. దీని యొక్క జన్మస్థానం హిమాచల్ ప్రదేశ్లోని రోహుతంగ్ కనుమ సమీపాన గల బియాస్ కుండ్ వద్ద జన్మిస్తుంది. బియాస్ నదిని సంస్కృతంలో విపాసని అంటారు. జన్మస్థానం సో హిమాచల్ ప్రదేశ్లోని రోహుతంగ్ కనుమ సమీపాన గల బియాస్ కుండ్. సో పొడవు 460 కిలోమీటర్లు. ఇది హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ల గుండా ప్రవహిస్తూ పంజాబ్లోని హరికే వద్ద సట్లెజ్ నదిని కలుస్తుంది. సో ఇది సింధు ఉపనదులలో అతి చిన్నది. సో ఇది సింధు ఉపనదులలో కేవలం భారత్లో ప్రవహించే ఏకైక ఉపనది. సో దీనిని అర్గీకియా నది అని కూడా పిలుస్తారు. సో ఇది సింధు ఉపనదులలో అతి చిన్నది. ఇది సింధు ఉపనదులలో కేవలం భారత్లో ప్రవహించే ఏకైక ఉపనది. దీనిని అర్గీకియా నది అని పిలుస్తారు.
ఆ తర్వాత నెక్స్ట్ వన్ సట్లెజ్. సట్లెజ్ను సంస్కృతంలో సతూద్రి అని పిలుస్తారు. సట్లెజ్ను సంస్కృతంలో సతూద్రి అని పిలుస్తారు. దీని యొక్క జన్మస్థానం, సట్లెజ్ నది యొక్క జన్మస్థానం సో టిబెట్లోని మానస సరోవరానికి సమీపాన గల రాకాసి సరస్సు. ఇక్కడ టిబెట్లోని మానస సరోవరానికి సమీపాన గల రాకాసి సరస్సు పొడవు 1450, భారత్లో పొడవు 1050. 1050. సో ఇది తన జన్మస్థానం నుండి పశ్చిమంగా ప్రవహిస్తూ హిమాచల్ ప్రదేశ్లోని షిప్కిలా కనుమ గుండా భారత్లోకి ప్రవేశిస్తుంది. హిమాచల్ ప్రదేశ్లోని షిప్కిలా కనుమ గుండా భారత్లోకి ప్రవేశించి భారత్లోని పంజాబ్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్ల గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని మితాన్కోట్ వద్ద సో సింధు నదిలో కలుస్తుంది. ఇది సింధు ఉపనదులలో అతి పొడవైనది. సింధు ఉపనదులలో 3 దేశాల గుండా ప్రవహించే ఏకైక ఉపనది. ఇది ప్రధానంగా టిబెట్, ఇండియా, సో పాకిస్తాన్ల గుండా ప్రవహించే సింధు ఏకైక ఉపనది. సో దీనిని టిబెట్లో లంగ్చేన్ కబాబ్ అని పిలుస్తారు. లంగ్చేన్ కబాబ్ అని పిలుస్తారు. దీన్ని టిబెట్లో సింధు నదిని లంగ్చెన్ కబాబ్ అని పిలుస్తారు. సో సట్లెజ్ నది యొక్క జన్మస్థానం టిబెట్లోని మానస సరోవరానికి సమీపాన గల రాకాసి సరస్సు పొడవు 1450, భారతదేశంలో పొడవు 1050. సో ఇది తన జన్మస్థానము నుండి పశ్చిమంగా ప్రవహిస్తూ హిమాచల్ ప్రదేశ్లోని షిప్కిలా కనుమ గుండా భారత్లోకి ప్రవేశించి భారత్లోని హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ల గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్లోని మితాన్కోట్ వద్ద సింధు నదిలో కలుస్తుంది. సో దీనిని టిబెట్లో లంగ్చేన్ కబాబ్ అని పిలుస్తారు. ఇది సింధు ఉపనదులలో అతి పొడవైనది. ఇది ప్రధానంగా 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. 1, 2, సో 3. కాబట్టి టిబెట్, ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్. సో మనం సింధు యొక్క ఉపనదులలో అతిపెద్దది అంటే చినాబ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అత్యధిక నీటిని సింధు నదిలోకి చేరవేస్తుంది. సింధు ఉపనదులలో అతి చిన్నది అంటే బియాస్. సింధు ఉపనదులలో అతి పొడవైనది అంటే సట్లెజ్గా పేర్కొనవచ్చు. సింధు ఉపనదులలో అతి పొడవైనది అనగా సట్లెజ్ను పేర్కొనవచ్చును. సో ఇది సట్లెజ్ యొక్క స్టోరీ. ఆ తర్వాత నెక్స్ట్ బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర. సో బ్రహ్మపుత్ర
బ్రహ్మపుత్ర నది సో భారతదేశంలో వన్ అండ్ ఓన్లీ మేల్ నేమ్డ్ రివర్ ఈజ్ బ్రహ్మపుత్ర. అంటే భారతదేశంలో మేల్ నేమ్తో ఉన్నటువంటి ఏకైక నది సో బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్ర అనగా సన్ ఆఫ్ బ్రహ్మ అని అర్థం. సన్ ఆఫ్ బ్రహ్మ అని అర్థం. సో దీని యొక్క జన్మస్థానము, బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థానము టిబెట్లోని సో షం యం ఢంగ్ అనే హిమనీనదం. షం యం ఢంగ్ అనే హిమనీనదం. షం యం ఢంగ్ అనే హిమనీనదం. దీని యొక్క పొడవు, మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. భారత్లో దీని యొక్క పొడవు 880 కిలోమీటర్లు. భారత్లో దీని యొక్క పొడవు 880 కిలోమీటర్లు. సో బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థానం సో టిబెట్లోని షం యం డంగ్ అనే హిమనీనదం. దీని మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. భారత్లో దీని యొక్క పొడవు 880 కిలోమీటర్లు. సో బ్రహ్మపుత్ర నది యొక్క ముఖ్యమైనటువంటి ఉపనదులు. సో మనం ఆల్రెడీ దీన్ని చెప్పుకున్నాం. బ్రహ్మపుత్ర నది యొక్క ముఖ్యమైన ఉపనదులు అంటే మదిలో బాధ కనిపిస్తుంది అన్నట్లయితే మదిలో బాధ కనిపిస్తుంది. ఎందుకు అంటే జేసీ బ్రదర్స్కి వెళ్తే అక్కడ చూడకూడని దృశ్యాలు చూశారు కాబట్టి బాధ కనిపిస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. సో మా అంటే మానస్, ది అంటే దిబాంగ్, దిబ్రూ దిక్కు. సో మానస్, దిబాంగ్ కామా దిబ్రూ కామా దిక్కు. లో అంటే లోహిత్, బ అంటే బరాక్ కామా భారతి, దా అంటే ధన్ సిరి. సిరి 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 అని 3 వస్తాయి కాబట్టి ధన్ సిరి, భేల్ సిరి, సుబాన్ సిరి అని గుర్తుపెట్టుకోవాలి. కా అనగా కపిలి. ఇవి ఈ కోడ్లో వచ్చేటువంటి ముఖ్యమైన ఉపనదులు. ఇవి కాకుండా తీస్తా, గంగాధర, పగ్లాదియ. తీస్తా, గంగాధర, పగ్లాదియ ఇవి బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు. బ్రహ్మపుత్ర నది సో తన జన్మస్థానము నుండి బ్రహ్మపుత్ర నది తన జన్మస్థానము నుండి సింధు నదికి వ్యతిరేక దిశలో తూర్పుగా ప్రవహిస్తూ సింధు నది వెళ్ళిపోతుంది. సింధు నదికి వ్యతిరేక దిశలో తూర్పుగా ప్రవహిస్తూ సింధు నదికి వ్యతిరేక దిశలో తూర్పుగా ప్రవహిస్తూ టిబెట్లో చాంగ్పో నదిగా పిలువబడుతుంది. చాంగ్పో. టిబెట్లో చాంగ్పో నదిగా పిలువబడుతుంది. చాంగ్పో అనగా టిబెట్ భాషలో శుద్ధి చేయువారు అని అర్థం. ఆ తరువాత అరుణాచల్ ప్రదేశ్లోని అంటే చైనాకు అరుణాచల్ ప్రదేశ్కు బార్డర్లోని నామ్చబర్వా పర్వతాల వద్ద అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చబర్వా పర్వతాల వద్ద యు ఆకారంలో తిరిగి అరుణాచల్ ప్రదేశ్లోని యు ఆకారంలో అంటే నామ్చబర్వా పర్వతాల వద్ద అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చబర్వా పర్వతాల వద్ద యు ఆకారంలో తిరిగి అరుణాచల్ ప్రదేశ్లోని జిదోలో అనే ప్రాంతం వద్ద అరుణాచల్ ప్రదేశ్లోని జిదోలో అనే ప్రాంతం వద్ద అరుణాచల్ ప్రదేశ్లోకి దిహాంగ్ నదిగా ప్రవేశిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లోకి దిహాంగ్ నదిగా ప్రవేశిస్తుంది. ఆ దిహాంగ్ నది అస్సాంలోని సాదియా వద్ద దిబాంగ్ కామా లోహిత్ అనే 2 నదులను కలుపుకొని అప్పుడు అది బ్రహ్మపుత్ర నదిగా పిలువబడుతుంది. బ్రహ్మపుత్ర నది
టిబెట్లోని షమ్ యం డంగ్ అనే హిమానీ నదం వద్ద ప్రారంభమవుతుంది. మొత్తం పొడవు 2900 కిలోమీటర్లు. భారత్లో పొడవు 880. దీని యొక్క ఉపనదులు మానస్, దిబాంగ్, దిబ్రూ, దిక్కు, లోహిత్, బరాక్, భారతి, కపిలి, ధన్సిరి, బేల్సిరి, సుబాన్సిరి, తీస్తా, గంగాధర, పగ్లాదియా. ఇది తన జన్మస్థానము నుండి తూర్పుగా ప్రవహిస్తూ టిబెట్లో చాంగ్పో నదిగా పిలువబడుతుంది. చాంగ్పో అనగా శుద్ధి చేయువారు అని అర్థం టిబెట్ భాషలో. సో బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్లోని నామ్చబర్వా పర్వతాల వద్ద యు ఆకారంలో తిరిగి అరుణాచల్ ప్రదేశ్లోని జిదోలో అనే ప్రాంతం వద్ద దిహాంగ్ నదిగా ప్రవేశిస్తుంది. ఆ దిహాంగ్ నది అసోంలోని సాదియా వద్ద దిబాంగ్ లోహిత్ అనే 2 నదులను కలుపుకున్న తర్వాత ఇప్పుడు అది బ్రహ్మపుత్ర నదిగా పిలువబడుతుంది. బ్రహ్మపుత్ర నది అసోంలోని సాదియా నుండి దుబ్రీ వరకు 725 కిలోమీటర్ల దూరం ప్రవహించి దుబ్రీకి దిగువన బంగ్లాదేశ్లోకి జమునా నదిగా ప్రవేశిస్తుంది. ఆ జమునా నది బంగ్లాదేశ్లోని గొలుండో అనే ప్రాంతం వద్ద పద్మానదిని కలుపుకొని పద్మానగా గంగానదిని బంగ్లాదేశ్లో పద్మాని, బ్రహ్మపుత్రను జమునా అని పిలుస్తారు. బంగ్లాదేశ్లోని గొలుండో అనే ప్రాంతం వద్ద బ్రహ్మపుత్ర నది పద్మానదిని కలుపుకొని ఆ తర్వాత మేఘనాగా పిలువబడుతుంది. ఆ మేఘనా నది బంగ్లాదేశ్లోని డాకిన్ షాబాజ్పూర్ దీవుల వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. బంగాళాఖాతంలో కలుస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ బ్రహ్మపుత్ర నది యొక్క మారు పేర్లు, రీనేమ్స్ ఆఫ్ బ్రహ్మపుత్ర నదికి గల మారు పేర్లు. టిబెట్లో దీనిని చాంగ్పో అని అంటారు. టిబెట్లో దీనిని చాంగ్పో నది అని అంటారు. చాంగ్పో నది అని. అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ నది అని, అస్సోంలో సైడాంగ్, బ్రహ్మపుత్ర, ఆ తర్వాత సారో ఆఫ్ అస్సాం అని పిలుస్తారు. అస్సాంలో దీనిని సైడాంగ్ అని, బ్రహ్మపుత్ర అని, అస్సాం దుఃఖదాయిని అని, ఆ తర్వాత ఎరుపు నది అని పిలుస్తారు. ఎరుపు నది అని పిలవడానికి గల కారణం అస్సోంలోని ఎర్ర నేలల గుండా ప్రవహించుట వల్ల దీనిని అస్సోంలో ఎరుపు నది అంటారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో దీనిని జమునా అని పిలుస్తారు. దీనిని టిబెట్లో చాంగ్పో నది అని, అరుణాచల్ ప్రదేశ్లో దిహాంగ్ నది అని, అస్సోంలో సైడాంగ్ ఎరుపు నది బ్రహ్మపుత్ర అని, బంగ్లాదేశ్లో జమునా అని పిలుస్తారు.
సో బ్రహ్మపుత్ర నది యొక్క ప్రాధాన్యత కొన్ని ముఖ్యమైన ప్రాధాన్యతలు. సో భారతదేశంలోనే అత్యధిక జల విద్యుత్ శక్మత కలిగిన నది బ్రహ్మపుత్ర. ఈ నది వల్ల అస్సోంలో ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి అయిన మజూలి ఏర్పడినది. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి మజూలి అస్సోంలో బ్రహ్మపుత్ర నది వల్ల ఏర్పడినది. ఆ తర్వాత సో దీనిని అస్సాం దుఃఖదాయిని అంటారు మరియు నదుల దుఃఖదాయిని అని అంటారు. సో భారతదేశంలో అత్యధిక జల విద్యుత్ శక్మత కలిగిన నది అస్సాం దుఃఖదాయిని, నదుల దుఃఖదాయిని. సో మరియు సో నదుల దుఃఖదాయిని అని, అస్సాం దుఃఖదాయిని అని, సో రకరకాల పేర్లతో ఈ యొక్క బ్రహ్మపుత్ర నదిని పిలవడం జరుగుతుంది. సో ఆ తర్వాత నెక్స్ట్ వన్, ఇది బ్రహ్మపుత్ర నది యొక్క స్టోరీ. ఈ బ్రహ్మపుత్ర నది వల్ల సో అస్సోంలో ఉన్నటువంటి మైదానాలు సో క్రమక్షయ చర్యలకు గురి అవుతాయి. అంటే అస్సోంలో ఉన్నటువంటి మైదానాలు సో మైదానాలు ఈ నది వల్ల, ఈ నది యొక్క క్రమక్షయ చర్యలకు లోనవుతాయి. సో నెక్స్ట్ వన్, గంగా నది.